సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎగిరొచ్చిన ఎయిర్ బస్, భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం, చేతులకు బేడీలతో జైలుకు మదురో, 2 వారాలకో భాష కనుమరుగు, మార్చి 3న చంద్రగ్రహణం, శ్వాసకోశ వ్యాధులను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం, తేనెని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఈరోజు వార్తలను చూద్దాం. ఎగిరొచ్చిన ఎయిర్ బస్, భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎగురొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది. ట్రయల్ రన్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను మోసుకుంటూ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ A320 విమానం తొలిసారిగా ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా ల్యాండ్ అయింది. ఈ చరిత్రాత్మక ఘట్టంతో ఉత్తరాంధ్ర నేల పులకించింది. ఢిల్లీ నుంచి 1600 కిలోమీటర్లు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం గంటన్నర వ్యవధిలో భోగాపురం చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విమానయాన శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. ట్రయల్ రన్పై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తుండగా ఈ ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. జలఫిరంగులతో దీనికి ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు విశాఖ ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం నెల్లిమర్ల ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం కళ్యాణి మాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. చేతులకు బేడీలతో జైలుకు మదురో. అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన అమెరికా ఆయనను కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్న మదురోను 2 వైపులా 2 అధికారులు పట్టుకుని జైల్లోకి నడిపించుకుని తీసుకెళ్తున్న వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్లోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైలుకు తరలించారు. ఈ జైలు కరడుగట్టిన నేరస్తులకు కేంద్రం. ఇందులో ప్రస్తుతం 1300 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ నేరాలు చేసి వచ్చే ఖైదీలను పోలీసులు కోరినా ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించరు. కాగా న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో మదురోపై మత్తు పదార్థాల ఉగ్రవాదానికి కుట్ర, అక్రమంగా మత్తు పదార్థాలను అమెరికాలోకి రవాణా చేసేందుకు కుట్ర పన్నటం, అక్రమ ఆయుధాల వ్యాపారం తదితర నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపినట్లు అమెరికా అటార్నీ జనరల్ ఫామ్ బోండి తెలిపారు. ఈ అభియోగాలన్నీ రుజువైతే మదురో జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. పైగా మదురోకు సంబంధించిన ఆస్తులన్నీ అమెరికా జప్తు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా తనను నిర్బంధంలోకి తీసుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మదురో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం విశేషం. 2 వారాలకో భాష కనుమరుగు. భాషా వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ అన్నారు. అటు మారిషస్, ఇటు భారతదేశం కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రపంచంలోని భాషల గురించి సమగ్ర సమాచారాన్ని అందించే ఒక ప్రసిద్ధ డేటాబేస్ ప్రకారం ప్రతి 2 వారాలకు ఒక భాష కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దం చివరికి ప్రపంచ భాషల్లో సగానికి పైగా అంతరించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడానికి, విస్తృత వ్యాప్తి కల్పించడానికి కృత్రిమ మేధస్సు, డిజిటల్ వేదికలు, బహుభాషా విద్యాభ్యాసాలు అసాధారణ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. గుంటూరు శివార్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు 2వ రోజైన ఆదివారం గోకుల్ తన సతీమణి బృందా గోకుల్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తరతరాల మధ్య భాషా సంక్రమణలో ఉన్న ప్రధాన లోపాలను కూడా AI సాధనాలు బయటపెడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టి యువతకు భావితరం నైపుణ్యాలను అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. శ్వాసకోశ వ్యాధులను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
శ్వాసకోశ వ్యాధులను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ శ్వాసకోశ వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉంటే వాటిని తేలికగా నివారించవచ్చు అని ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్వి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన శ్వాసకోశ వ్యాధులు అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ శరీరానికి ప్రాణవాయువును అందించే శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం అత్యంత కీలకం అన్నారు. నేడు వాయు కాలుష్యం, జీవనశైలి మార్పులు, అంటువ్యాధులు ప్రబలడంతో శ్వాసకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. జలుబు, ఫ్లూ, ఆస్తమా, బ్రోంకైటిస్, న్యూమోనియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ట్యూబర్క్యులోసిస్, లంగ్ క్యాన్సర్ సాధారణంగా కలిగే శ్వాసకోశ వ్యాధులు అన్నారు. గాలి కాలుష్యం, పొగ త్రాగడం, వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, దుమ్ము, రసాయనాలు, పరిశ్రమల కాలుష్యం, అలర్జీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, దీర్ఘకాలిక వ్యాధులు, వయోభారం ఇందుకు ముఖ్య కారణాలు అన్నారు. శ్వాసకోశ వ్యాధులు కలిగినప్పుడు విడవకుండా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బిగుతు లేదా నొప్పి, పిల్లికూత, జ్వరం, కఫం ఎక్కువగా రావడం, అలసట, బలహీనత, కొన్ని సందర్భాల్లో రక్తంతో కూడిన కఫం పడటం ఉంటుందన్నారు. ఛాతీ ఎక్స్రే, ఛాతీ సిటీ స్కాన్, స్ఫోటం పరీక్ష, రక్త పరీక్షలు, ఆక్సిజన్ స్థాయి పరీక్ష, బ్రోంకోస్కోపీతో శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించవచ్చన్నారు. శ్వాసకోశ వ్యాధుల చికిత్సలు పలు రకాలన్నారు. వ్యాధి కారణాన్ని బట్టి మందులు వాడటం, నెబులైజేషన్, ఆక్సిజన్ థెరపీ, ఇన్హేలర్స్, ట్యూబర్క్యులోసిస్కు పూర్తికాలం మందుల కోర్సు, అవసరమైతే ఆసుపత్రి చికిత్స, జీవనశైలి మార్పులు, పునరావాస చికిత్స శ్వాసకోశ వ్యాధుల అదుపుకు తోడ్పడతాయన్నారు. శ్వాసకోశ వ్యాధులు రాకుండా నివారించాలంటే పొగ త్రాగడం మానేయడం, కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట మాస్క్ తప్పనిసరిగా వాడడం, టీకాలు వేసుకోవడం, పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడం, సమతుల ఆహారం తీసుకోవడం, రోజు వ్యాయామం చేయడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ఎంతో అవసరం అన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. తేనె ఎక్కువగా తీసుకుంటున్నారా? ఏది అతిగా మంచిది కాదు. ఇదే తిండి విషయంలోనూ వర్తిస్తుంది. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు తప్పవు. తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనె రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మానికి పోషణ కూడా కల్పిస్తుంది. కానీ తేనెను అతిగా తీసుకోవడం వలన నష్టాలు కూడా జరుగుతాయి. తేనె వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివలన గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. తేనెలో ఫ్రక్టోజ్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొందరిలో తొందరగా జీర్ణమవదు. కాబట్టి తేనె ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అధిక మొత్తంలో తేనె తీసుకోవడం వల్ల లో బీపీ బారిన పడే ప్రమాదం ఉంది. 1 టీ స్పూన్ తేనెలోనే 64 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి అధిక మొత్తంలో తేనె తీసుకుంటే అధిక బరువు పెరుగుతారు. తేనె తీసుకోవటం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. మార్చి 3న చంద్రగ్రహణం. 2026 మార్చి 3వ తేదీన తొలి చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉదయించే చంద్రునిగా కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. ఈ రోజున చంద్రుడు బాగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇది మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం సుమారు 1:31 పాటు పతాక స్థాయిలో ఉండబోతోంది. మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని సమాచారం. భారతదేశంలోని తూర్పు రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుందట. ఇక భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. యువతే దేశ భవిష్యత్ రూపకర్తలు. గవర్నర్ ధైర్యం, పట్టుదల, సంకల్పంతో
దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం లోక్సభలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ యువజనోత్సవంలో పాల్గొనున్న యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఒలింపిక్స్ నిర్వహణకు సంసిద్ధం. జాతీయ వాలీబాల్ పోటీల ప్రారంభంలో ప్రధాని మోదీ ఒలింపిక్స్ నిర్వహణకు దేశం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. మెగా టోర్నమెంట్లకు ఆతిథ్యమివ్వడం ద్వారా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఎక్కువగా పోటీలలో తలపడే అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పుష్పితా గౌడ్ డబుల్ సెంచరీ. ఆంధ్ర 437 పరుగుల రికార్డు విజయం. బీసీసీఐ అండర్-15 మహిళల వన్డే ట్రోఫీ ఎలీట్ గ్రూప్లో ఆంధ్ర 437 పరుగుల భారీ తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. నాగ్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 3 వికెట్లకు 472 పరుగులు చేసింది. ఓపెనర్లు పుష్పిత్ గౌడ్ డబుల్ సెంచరీ, దీక్ష సెంచరీ చెలరేగి తొలి వికెట్కు 249 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్లో వరల్డ్ కప్ ఆడబోం. మా జట్టు వేదికలను మార్చండి. ఐసీసీకి బంగ్లాదేశ్ విజ్ఞప్తి. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల వ్యవహారం మరింతగా ముదురుతోంది. బీసీసీఐకి ధీటుగా సమాధానమిచ్చే క్రమంలో భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. రాణించిన బ్రూక్ రూట్. హ్యారీ బ్రూక్, జో రూట్ అర్ధశతకాలతో సత్తా చాటడంతో యాషెస్ 5వ టెస్టులో తొలి రోజును ఇంగ్లాండ్ ప్రశంసనీయంగా ముగించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే డకెట్, క్రాలీ, బెతెల్ విఫలం కావడంతో 3 వికెట్ల నష్టానికి 57 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దశలో బాధ్యతాయుతంగా ఆడిన రూట్, బ్రూక్ 4వ వికెట్కు అభేద్యంగా 154 పరుగులు జోడించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.